కాపు పెట్టండి. యెషయా 51:16 ప్రకారముగా, ప్రభదేవ, మీరు నాకు నా నోట నీ వాక్యమును ఉంచుతానని మీరు చెప్పారు. నీ చేతి నీడలో నన్ను కప్పుతాను అని చెప్పారు. నీ మాట మీద ఆధారపడుతున్నా. అలాగనే మా అందరి పక్షముగా విదేశకాండం 32:2 కోరుకుంటుండగా, నీ వాక్యమును, నీ ఉపదేశమును ఆకాశం నుండి పంపించబడిన మంచు వలె, వర్షము వలె మమ్మలను ప్రభదేవ తాకుట కొరకు, మమ్మల్ని తడుపుడ కొరకే సహాయం చేస్తున్నాను. మంచి పెడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేసుకుంటూ, అయోగ్య దాసుడు నన్ను కూడా నీ చేతులుగా అప్పగించుకుంటూ, నా ప్రభును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల ఔన్నత్య నామమున వదనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఏటుంటే మంచిది అనుకుంటా. సమయంలో దేవుని యొక్క సన్నిధిని మరొకసారి ఇలాగ కలిగి ఉండటానికి కొరకై ఆయన మనకు సహాయం చేస్తూ వచ్చిన ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి సహోదరి పీబీ కానీ, అలాగనే సునీల్ కానీ, వారిరువురిని ప్రేమించి వారికి ఇచ్చినట్టు యొక్క పసిబిడ్డ, అలాగనే ఆ బిడ్డను ఎంతవరకు కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ వచ్చాడు. తిరిగి తాను రేపు దినమున తన భర్త దగ్గరకు వెళ్ళనైన సందర్భముగా దేవుడు చేసిన ఈ మేలులన్నిటికీ కృతజ్ఞతగా ఈ యొక్క కూడిక ఏర్పాటు చేయబడింది. సో దేవుని సన్నిధిలో నేను అందుకనే చెప్తూ ఉంటాను, అది సరి చూసుకోండి. సరిపోయిందా? సో దేవుని యొక్క సన్నిధిలో నేను అనేక సార్లు మైక్ ఎక్కడ పెట్టారో నాకు అర్థం కాల, అసలు వినపట్టలేదు. అది మైక్ పెట్టుకునే విధానం మీకు ఎంతవరకు తెలియట్లేదు. అది సౌండ్ పెంచడం కాదు, దాన్ని తీసుకెళ్ళి పైన పెడితే, రేకుల మీద పెడితే ఎంత బాగుండేది. ఆ సైడ్ ఎక్కడ పెట్టారు తీసుకెళ్ళి. మైక్ సిస్టమ్ అరేంజ్ చేసుకోవడం తెలుసుకోవాలి. ఎంతకాలం చెప్తాను నేను పొద్దాక. సో దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలముగా మనల్ని మనముగా పరిశీలన చేసుకొని పరీక్షించుకుంటూ దేవుని కొరకై మనల్ని ప్రతిష్ఠించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను అనుకున్నాను మా ఫేబీమకి అసలు పెళ్ళి అవుద్దా అని నేను అనుకున్నా ముందర. అసలు నేను అనుకున్న మాట చెబుతున్నాను, మిగతా వాళ్ళ సంగతి తర్వాత. కానీ ఎందుకంటే గాలికి కొడితే పడిపోయేట్టు ఉంటుంది మా ఫేబీమ్మ. అప్పుడు అట్టనే ఉంది, ఇప్పుడు అట్టనే ఉందిలేండి. మా మరియమ్మేం లావేం కాదు, కానీ మరియమ్మ కూడా అంతే. ఎందుకంటే మరియమ్మను అభిషేకం ఇష్టపడ్డాడు చేసుకోవటానికి. అందరూ ఇష్టపడరుగా. ఎట్టుండాలి ఈ మనుషులకి? ఏం చెప్పండి ఇప్పుడు చేసే సంగతిలో కంటికి ఎట్టుండాలి? కొంచెం పర్సనాలిటీ అని ఉండాలి కదా. మరి ఎముకలు దట్టు ఉంటే అట్ట అని అంటే చూసుకునే విధానం ఈ రోజుల్లో చెప్తున్నాను. మరి దేవుని కృపను బట్టి నేనైతే అనుకున్నాను ఆ విధంగా. మా తబెమ్మ కొంచెం ఉంటుందిలేండి మనిషి, కానీ యొక్క మా ఫీబీ అయితే గాలి కొడితే పడిపోయినట్టుగా ఉండేదన్నమాట వాళ్ళ అమ్మలాగా. నేను అనుకున్నాను పెళ్ళి అవుద్దా మా ఫీబమ్మకి అని అనుకున్నాను. కానీ పెళ్ళి అవటం కాదు, గర్భం నుంచి బిడ్డను కూడా కనేసింది. అంటే మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మనం చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానము వేరు.
అందుకనే యెషయా గ్రంథంలో అంటాడు, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు అవి ఎంత ఉన్నతమైనవో అని ఆయనే చెప్తాడు దేవుడు. సో ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుడు చేసిన యొక్క మేలును బట్టి నేను అందుకనే చెప్పేది, గర్భవతులైన తర్వాత మధ్యలో పండగలు చేసుకొని వస్తారు అత్త మామలు. ఇదొక తంతు అయిపోయింది. అది పద్ధతి కాదండి, అది పద్ధతి కాదు. లోకస్తులు చేస్తారు అవి. లోకస్తులకు మనకు ఏముండాలి? వ్యత్యాసం ఉండాలి. హామాన్ ఏం మాట్లాడాడు యూదుల గురించి? చదవండి, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం చదవండి, వచనం 8వ వచనం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, నీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరియున్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా. మన విధులు ఎట్టున్నాయి? లోకంతో ఏమైపోతాయి? కలిసిపోతే. ఒక ఆకు ఎక్కువ మనమే తిన్నాం, వాళ్ళను కొంచెం తగ్గించుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మీకంటే మేమేం తక్కువ అని చెప్పండి. చేసే పనులు ఎదవ పనులన్నీ, దరిద్ర పనులని చెప్పండి. దాని కొరకై పెత్తనం చేసేటువంటి యొక్క పెత్తన రాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. పెత్తన రాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక ముందు ఉంటారు అన్నమాట వాటి కొరకాయ. కనుక టిఫిన్లోటి తీసుకొని సలువుల్లోటి చేసి ఇక అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆమె ఏం తింటుందంటే ఆమె వీళ్ళు తినడానికి బయలుదేరతారన్నమాట. వీళ్ళు తింటానికి. నేను వచ్చిన కొత్తలో పెళ్లి పెద్దలకు ఎంతమంది పోయేవాళ్ళు? 4-5. ఇప్పుడు 2 ఆటోలు, ఇదేంటి 2 ట్రాక్టర్లు రావట్లా. ఇదేం పెళ్లి పెద్దలు ఎవరో నాకు అర్థం కావట్లేదు. తినటానికి పోతున్నారు, దేనికి పోతున్నారు అర్థం కావట్లేదు నాకు. అంటే ఉండే కొలది ఏమవుతున్నది? దేవుని భయము పూర్తిగా పోతా ఉన్నది. దేవుని కొరకు భయం కాదు, దేవుని భయము పూర్తిగా వెళ్ళిపోతా ఉన్నది. అంతమంది అవసరమా? ఏం చేయడానికి? ఎక్కడ పోయి ఏం చేయడానికి? ఎదవ పనులు చేయడానికి కదా. దేనికి ఎక్కడికి పోయి ఇంతమంది తోలటమే మొత్తం మందని. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకుందాం. పద్ధతులు మంచి కాదండి. మంచి పద్ధతులు నేర్చుకోవడానికి కొరకై ప్రయత్నం చేద్దాం. 4-5 చాలు, అంతకంటే ఎక్కువ దేనికి? మందల ట్రాక్టర్లు తోలుకోవటం. అసలే ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి? ఏంది పలకండి మా వెంకటస్వామి ఇట్లా అంటున్నాడు కానీ ఏం నోటి నుంచి మాట రావట్లా. అందరూ ఆర్థికంగా ఎట్టున్నారు? పలకరు. మీరు ఎంత ఇదంటే మీరు చాలా భయంకరులు అన్నమాట. అసలే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటున్నారు. మందలు తోతా ఉంటే వాళ్ళకి ఇబ్బంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్లిక్ చేసుకొని చూడండి, బెన్నీ ప్రసాద్, నేను చెప్తున్నాను పేరు, బెన్నీ ప్రసాద్. అతను బెంగళూరు వాస్తవ్యుడు. దేవుని కొరకై ప్రపంచమంతా తిరిగి పరిచయం చేస్తున్నవాడు. 245 దేశాలు తిరిగిన ఒకే ఒక వ్యక్తి అతను ఒక్కడే, బెన్నీ ప్రసాద్. అతని మ్యారేజ్ రిసెప్షన్ ఉందో చూడండి, దాంట్లో యూట్యూబ్లో ఉంది. బెన్నీ ప్రసాద్ భోజనాలు ఎవరికి పెట్టలా, జస్ట్ టిఫిన్ పెట్టి ఏం చేశాడు? నేను చెప్తుంది కథ కాదు, మీరు చూడండి దాంట్లో. అందుకు పేరు కూడా చెప్పా, బెన్నీ ప్రసాద్ అతని పేరు. కనుక అతడు ఎంత గొప్పగా వాడబడుతూ వచ్చాడంటే ఇంటర్నేషనల్గా కూడా. కనుక ప్రపంచంలో ఏ క్రైస్తవుడు వెళ్ళలేనట్టుగా ఉత్తర కొరియా కూడా వెళ్ళి అతడు దేవుని కొరకు ఏం చేశాడు? సాక్షిగా ఉంటూ వచ్చాడు. అన్నీ ఉన్నాయి. నేను చెప్తున్నవన్నీ చూశాను కాబట్టి, విన్నాను కాబట్టి చెప్తున్నాను మీకు. నేను బెన్నీ ప్రసాద్ అతని పేరు. అతని వివాహానికి ఎంత
కనుక ఎంత సాధారణంగా చేశాడంటే భోజనాలు ఎవరికి పెట్టలేదు. ఆ విధంగా వచ్చిన ప్రతి ఒక్కరికి జస్ట్ టిఫిన్ పెట్టాడు, కనుక జస్ట్ ఇచ్చాడు, అంతే, వెళ్ళిపోయాడు అంతే. అతని ఆశ ఏంటంటే భోజనాలకి వీటన్నిటికి ఎక్కువగా మనం ఏం చేయకూడదు, ఖర్చు పెట్టకూడదు. ఎందుకంటే ప్రతి పైసా యొక్క విలువ అతడికి తెలుసు. అతడు ఎలాంటి పరిస్థితులలో యేసు ప్రభు నమ్ముకున్నాడో వినండి అతని టెస్టిమనీ. ఈ మధ్య నేను కనుక నా యొక్క వాట్సాప్లో స్టేటస్లో పెట్టాను ఆయన గురించి. మరి ఎంతమంది చూస్తారో తెలియదు కానీ కనుక జస్ట్ సింపుల్గా పెట్టినాను అన్నమాట. జస్ట్ ఒక 4-5 రోజుల కింద పెట్టాను బెన్నీ ప్రసాద్ యొక్క టెస్టిమనీ. కనుక టైమ్స్ స్క్వేర్లో అమెరికాలో జరిగినట్టుగా దాంట్లో అక్కడ చెప్తున్నట్టు దాన్ని కనుక దాంట్లో పెడుతూ వచ్చాను. జస్ట్ 10 minutes 15 minutes ఉన్నది. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే వయసు మీద పడే కొలది, క్రైస్తవత్వములు ఎదిగే కొలది మనలో ఎంత సామాన్యమైన స్థితి రావాలో అంత సాధారణమైన సామాన్య స్థితి మనలో రావాలి. అదే క్రైస్తవత్వం అంటే. ఎదిగే కొలది, ఇంకా ఎదిగే కొలది ఒదిగి తగ్గించుకొని ఇంకా తగ్గించుకొని నిరాడంబరముగా జీవించటానికి కొరకని యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము పునికిపరుచుకొని మన జీవితంలో నడవవలసిన వారు ఉంటున్నాం. అదే క్రైస్తవత్వం. కానీ దానికి పూర్తిగా భిన్నముగా ఈ దినాలలో క్రైస్తవత్వమును గురించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాకు చాలా బాధేస్తా ఉన్నది. వీరు నిజముగా విశ్వాసులా లేకపోతే ఏంటిదా నాకు అర్థం కావట్లేదు. ఎవరిని ఘనపరుస్తున్నారో నాకు అర్థం కావట్లా. దేవుడిన తమను తామ ఆ ప్రాంతాలలో జరుగుతున్న ప్రాంతాలలో దేవుడికి ఘనత కాదు అక్కడ కనబడుతుంది. వారి యొక్క స్థితిని ఏం చేసుకుంటున్నారు, తమ యొక్క స్థితిని చూపించుకోవటానికి ప్రయాసపడుతున్నారు. జాగ్రత్త. దినాలు గడిచి దేవుని రాకడ దగ్గరకు ఎచ్చుకోలేది. ఆత్మీయముగా ఎదిగే కొలది మన జీవితంలో ఇంకా దీనత్వమును కలిగి ఎంత సింపుల్గా నీ జీవించటానికి కొరకై నీవు సిద్ధపడగలుగుతావో అంతగా దీనత్వము కలిగి సాత్వికత్వముతో వినయ విధేయతలతో దేవుని కొరకై ఇంకను మనము తగ్గించుకొని జీవించటం అనేది నేర్చుకోవాలి. నిజమైన క్రైస్తవ భక్తుడు చేసే పని అది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈనాడు మన జీవితంలో మన పద్ధతులను చాలా వరకు మార్చుకోవటానికి కొరకై ప్రయత్నం చేయండి. దాని కొరకై ఏమాత్రమే కానీ సిగ్గుపడవాకండి. దేవుని మెప్పును కోరుకోండి. మనుషుల మెప్పులు మనకు అక్కర్లేదు. దేవుని రాజ్యములో బహుమానం కొరకై పరిగెత్తండి, ప్రయాసపడండి. లోక సంబంధమైన బహుమానాల మెప్పులు మనకు అక్కర్లేదు. లోక సంబంధమైన యొక్క ఘనతలు మనకు అక్కర్లేదు. సో దేవుని సన్నిధిలో దేవుని దగ్గర మనకేం కావాలి? ఉదయం పూట ఆరాధన మొత్తం మనం అదే చెప్తూ వచ్చాను. బెల్షాజర్ రాజుని గురించి దానిలో చెప్తూ ఈ సంగతులన్నీ నీవు ఎరిగియుండియు, ఆ వచనం చివరి భాగంలో అన్నాడు, ఆ దేవుడిని నువ్వేం చేయలేదు, ఘనపరచలేదు. తినుటలో, త్రాగుటలో, సుఖించుటలో నీ జీవితానంతా గడుపుతూ వచ్చావురా. నీ తాతయ్య యొక్క నెబుకద్నెజరు రాజు, ఆయనకి ఏ గతి పెట్టిందో నీకు తెలుసురా. తెలిసినా కూడా నీవు బుద్ధి లేకుండా ఏం చేశావు? నీ మనసును అణుచుకోకుండా నీవు నన్ను ఘనపరచలా. నీవు అందుకని నీ రాజ్యాన్ని రాత్రికి రాత్రిని నిన్ను ఏం చేస్తున్నా, నేను తీసివేస్తున్నానని చెప్పాడు. అట్లా వెళ్ళాడు. ఆ రాత్రికి ఏమైపోయినాడు? బెల్షాజర్ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయినా పర్వాలేదు, దేవుడిని మాత్రం మొట్టమొదటి స్థానములో మనం పెట్టడానికి ఎప్పటి కూడా మన జీవితంలో మర్చిపోకూడదు. మొట్టమొదట ఆయనకే ఘనత. మనకు ఉంటే లేకపోతే లేకపోవచ్చుగాక, ఆయన మహిమ పరచబడాలి మన జీవితం యొక్క ప్రారంభ దినము నుంచి చివరి దినం వరకు. ఎందుకంటే మనకు ప్రాణం పోసిన వాడు ఆయన,
మనకు జీవమును ఇచ్చినవాడు ఆయన, మన యొక్క జీవపు దాత ఆయన, మన సమస్తమును ఆయనే. ఏమన్నాడు అపోస్తుల కార్యముల గ్రంథములో? అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 17:25. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకి ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేత సేవింపబడువాడు. సో ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును, ఆయన సమస్తం దయచేస్తుంటే నీ పెత్తనం ఏందంట, నా పెత్తనం ఏందంట, మన వ్యవహారాలు ఏందంట, సమస్తమును ఊపిరిని జీవాన్ని దయచేస్తున్న ఆ దేవుని పక్కన పెట్టేసి నీ ఘనతలేంది, నీ మెప్పులేంది, నీ యొక్క పేరు ప్రఖ్యాతులేంది, అసలు అర్థం కావట్లేదు. ప్రేమైన సంఘమా, సో దేవుని సన్నిధిలో దేవుని కొరకై మన జీవితాలను మనం కట్టుకోవటానికి కొరకై ఎట్టి పరిస్థితులలో మర్చిపోవద్దు. సమస్తాన్ని దయచేస్తుంది ఆయన, పుట్టిన నాటి నుంచి నేటి వరకు. ఎంతోమంది తల్లి గర్భములోనే చనిపోయిన బిడ్డలు ఎంతోమంది మనకు తెలుసు. కానీ దేవుడు గర్భము దాల్చిన నాటి నుంచి నేటి వరకు దేవుడి సహాయం చేస్తూ వచ్చిన దేవుడి మేలులను బట్టి కృతజ్ఞతగా ఒకరోజు కూడి పెట్టుకో. సంతోషం, ఆనందం, దేవునికి ఎంతో మహిమ. నీ ఇష్టం వచ్చినట్టుగా కనుక నీ యొక్క లోక పద్ధతులన్నీ అనుసరించుకుంటూ పోతుంటే దాని ద్వారా దేవుని దగ్గర అవమానమే కానీ దేవుడికి మహిమ ఏమీ ఉండదు. దేవుడు అవమానపరచబట్టానికని ఇష్టపడుతున్నాడు కానీ దేవుడిని ఘనపరచడానికి ఏమాత్రము కూడా ఇష్టపడట్లేదు. నేటి క్రైస్తవ సంఘం, నేటి హెబ్రోనులో ఉన్న సేవకుల పరిస్థితి కూడా ఇదే చెప్తున్నా, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియమైన సంఘమా, ఒకప్పుడు అనేక విషయాలలో మాదిరికరముగా ఉన్న సంఘం ఈరోజు లోకముతో కలిసి మమేకమైపోయి వెళ్ళిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ వారికి తీర్పు తీర్చేది మనము కాదు. కాకపోతే చూస్తున్నప్పుడు, జరుగుతున్నప్పుడు కలిగే బాధను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే కానీ మరొక ఉద్దేశం కానే కాదు. సో ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను రెండు భాగాలుగా చెప్పాలని ఆశిస్తున్నాను. మొదటి భాగముగా 105వ అధ్యాయము కీర్తన గ్రంథము 105వ అధ్యాయం మొదటి 2 చరణాలు మనము కలిసి చదువుకుందాం. మొదటి 2 చరణాలు. దేవుడు వ్యక్తిగతంగా కుటుంబంగా చేసిన మేలులన్నిటిని బట్టి మొదటిగా దేవుణ్ణి స్తుతించడానికి కొరకు ఈ భాగం. మొదటి 2 వచనాలు, 105 మొదటి 2 వచనాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చాలండి. ప్రియమైన వారరా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకు మనకు తెలుసు. 127వ కీర్తన ప్రకారముగా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన అనుగ్రహించు బహుమానం. సో ప్రియమైన యొక్క కుటుంబం, సునీల్ కానీ ఫీబీ కానీ, వారిద్దరి యొక్క దాంపత్య జీవిత యాత్రలో గర్భఫలమును ఆయనే బహుమానంగా ఏం చేశాడు? వారికి ఇరువురి జీవితంలో అనుగ్రహించారు. ఇప్పుడు వారిరువురిని రక్తమును పంచుకొని పుట్టినా ఆ ప్రాణాన్ని ఇచ్చింది మాత్రం వాళ్ళిద్దరు కాదు, ఆ జీవాన్ని ఇచ్చింది వాళ్ళిద్దరు మాత్రము కాదు, ఆ బిడ్డలో ఆత్మను ఇచ్చింది వాళ్ళిద్దరు మాత్రము కాదు. మరి ఎవరు? కనుక దేవుడే తల్లి గర్భములో ఆ అద్భుతమైన నిర్మాణమును ఆయన చేస్తూ వచ్చారు. 139వ కీర్తన మనకు తెలిసిన వచనాలే.
అయినప్పటికీ క్లుప్తంగా కొన్ని జ్ఞాపకం చేసుకొని కొన్ని సెకండ్ మెసేజ్లో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 139 ఇక్కడ అంటున్నాడు తన జీవిత యాత్రలో 15వ వచనం నుంచి, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగయుండలేదు. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు ఆయన్ని. ఎస్ ప్రేమైనట్ని యొక్క సంఘమ, ఆ తల్లి గర్భములో నియమింపబడిన మొదటి దినము నుంచి వారికి రెండవ నెల వచ్చిన తర్వాత కూడా వారికి తెలియదు గర్భము ధరించిన సంగతి. ఆ తర్వాత టెస్టింగ్ వెళ్ళిన తర్వాత వారికి ఉన్న కొన్ని అనుమానాలను బట్టి అప్పుడు వారికి అర్థమవుతుంది. డాక్టర్ గారు చెప్తాడు, ఇదిగో మీ యొక్క భార్య ఏమైంది, గర్భము ధరించింది అని. అప్పటి వరకు వీళ్ళిద్దరికి కూడా ఎవరికి కూడా ఆ విషయము రాయబడిన మాట అదే. కనుక నాకు కలిగిన ఎముకలు నీకు మరుగయుండలేదు, నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను. ఎస్, జైగోట్ అంటాడు ఇంగ్లీష్లో దాన్ని. ఆ యొక్క అద్భుతమైన యొక్క నిర్మాణమును దేవుడు తల్లి గర్భములో దేవుడే చేస్తూ వచ్చాడు. సో నియమింపబడిన ఆ దినము మొదలుకొని ఏం చేస్తూ వచ్చాడు దేవుడు? కీర్తన 71వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతున్నాను. 71:6, గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు. గమనించాల పదాలు. పిండమనయుండగా అని మాట్లాడుతాడు 139లో. ఇక్కడ 71లో వచ్చరికి గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ఏమై ఉన్నావు, ప్రాపకుడవై ఉంటావు, తల్లి గర్భము నుండి నన్ను బయటికి తీసిన వాడవు కూడా నీవే. ఎస్, సో పిండమయుండగా కాదు, ఆ మొదటి రోజు నుంచి తల్లి గర్భముల నుంచి బయటపడేంత వరకు ఆయనే వారికి ప్రాపకుడై, ఆయనే వారికి కాపాడుతూ భద్రపరచుతూ సంరక్షిస్తూ వస్తూ వచ్చాడు. అంతేకాదు ఏమన్నాడు 5వ వచనంలో 2వ లైన్లో, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గమనించారు. 9వ వచనం, వృద్ధాప్యమందు నన్ను, అంటే పుట్టినది మొదలుకొని వృద్ధాప్యం వచ్చే వరకు నా జీవితాన్ని కాపాడేవాడవు, భద్రపరిచేవాడవు, విడనాడకుండా నా వెంట ఉండి నాకు తోడై ఉండేవాడవు నీవే. సో నేను ఇక్కడ ప్రాముఖ్యంగా తల్లిదండ్రులకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఆ బిడ్డ మీరిరువురి యొక్క దాంపత్య జీవితంలో బహుమానముగా ఏం చేయబడింది, మీకు ఇవ్వబడినది. ఇవ్వబడిన ఈ బహుమానమును మీరేం చేయాలి? జాగ్రత్తగా దైవ భయము కలిగి మీరిద్దరూ ఆ బిడ్డను ఏం చేయాలి? ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుకుందాం. 4వ చరణం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఏం చేయండి. దీనికంటే ముందుగా ఇంకొక మాట కూడా చూద్దాం. ద్వితీయోపదేశ కాండముల గ్రంథము 6వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండముల గ్రంథము 6వ అధ్యాయం. దీనికంటే ముందుగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాగుండాలో చాలా స్పష్టంగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు మాటలు. రండి 6వ అధ్యాయం 4వ వచనం నుంచి 4 నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని యెహోవాను ప్రేమింపబడెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడు, పండుకొనినప్పుడును, లేచునప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి
గమనించాల పదాలు. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచే ముందు తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాడు. మీరిద్దరూ పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో దేవుడిని ఏం చేయాలి? ప్రేమించడం నేర్చుకోవాలి. అంతేకాదు ఆ ఆజ్ఞలను మీ హృదయములో భద్రంగా ఉంచుకోవాలి. మూడవదిగా, నీవు నీ కుమారుడితో కానీ కుమార్తెకు వాటిని ఏం చేయాలి? అభ్యసింప చేయాలి, అభ్యాసం చేయించాలి. అంటే అర్థమైంది, బడిలోకి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలకు పలక ఇచ్చి పంపిస్తారు. ఆ టీచర్ ఆ పిల్లలకు తెలుగులో ఆ రాస్తారు. రాసిన తర్వాత వాళ్ళని దిద్దుకోమని చెప్తారా? ఏం చెప్పండి. ఆ పిల్లలకు పలక మీద రాసిన తర్వాత వాళ్ళు చెయ్యి పట్టుకొని ఆ అక్షరాల మీద ఏం చేస్తారు? ఒకటికి ఓపిక కలిగిన టీచర్లు, ఇప్పుడు ఓపిక ఎక్కడ ఉందలేండి, మీ సావండి, మా డబ్బులు మాత్రం మాకు లక్షలు తింటున్నారు. కానీ పెద్ద దొంగలు టీచింగ్ చేసే స్టాఫ్లో దాదాపుగా 195% పరిస్థితి ఇదే. లక్షలు తింటున్నారు. కొంతమంది 5% నీతి నిజాయితీతోటి చీము నెత్తురు కలిగి సరిగా పాఠాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. 195% లేరు ఈరోజు. పెద్ద దొంగ. అందుకనే గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు ఏం చేస్తారు? మన డిఎస్సికి ఎంతమంది రాసి ఉంటారు అనుకుంటున్నారు? 6వ తారీఖు నుంచి ఎప్పుడు దాకా జరిగినాయి? నెల చివరి దాకా జరిగినాయి. అర్థమైందా? అంటే ఎంతమంది ఎన్ని లక్షలు రాసి ఉంటారో. మా మోహన్ అయ్య కూడా రాశాడు, కానీ పోయాడు, కానీ వెనక్కి వచ్చాడండి రాయకుండా. దేవుడు చిత్తం కాదు. సో ప్రియ జ్ఞాపకం చేసుకుందాం, నేను వాడిని తిట్టడానికి చెప్పట్లా. మనస్సాక్షి కలిగిన టీచర్ విద్యార్థికి ఏం చేస్తాడండి? వాడు బాగుపడాలని. ఎందుకంటే నా కొరకాయ గవర్నమెంట్ కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఏం చేస్తున్నారు? ఖర్చు చేస్తున్నారు. మీకు ఇందా చెప్పాను కదా ఉదయం పూట, ఆ తులసి చందుతోటి ఇంటర్వ్యూ, ఆ గోపాల్ ఐఏఎస్ ఆఫీసర్ తోటి, దాంట్లో రాశాడు దీంట్లో ఒక్కొక్క స్టూడెంట్ మీద కనుక టీచర్కి కానీ స్కూల్కి కానీ యాజ మొత్తానికి ఎంత ఖర్చు పెడుతూ ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారో దాంట్లో చెప్తున్నాడు ఆయన ఐఏఎస్ ఆఫీసర్. ప్రియమైన వలరా, అది వింటున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అవును, ఒక్కొక్క స్టూడెంట్ కొరకాయ టీచర్ విషయంలో కానీ, ఆ స్కూల్కి ఖర్చు పెట్టే విషయంలో కానీ, నీ యొక్క గ్రాంట్ శాంక్షన్ చేసే విషయంలో కానీ ఎన్నో లక్షలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఖర్చు పెడుతుంది. అవన్నీ ఏమవుతున్నాయి? బూడిద పాలు అయిపోతుంది. సో ప్రియమైన వారు తిట్టుకోవడం కాదు, కానీ ఇక్కడ ఎందుకని ఉదాహరణ చెప్పానంటే, మనలను మనము మొట్టమొదటిగా హెచ్చరించుకుందాం. మన హృదయములో దేవుని వాక్యం ఏంచి ఉండాలి? నిలిచి ఉండాలి. ఆ తర్వాత మన పిల్లలకు కూర్చుండినప్పుడు, నడుచున్నప్పుడు వారికి వాటిని ఏం చేయాలి? అభ్యాసము చేపించాలి. అభ్యాసం చేపించి మరి రేపు మా పీవీ రేపు కాలేజీ పోతే వాళ్ళ అత్త మామ ఎప్పుడైపోద్దాము. నేను చెప్పే విషయం ఏంటంటే, ఆడవాళ్ళు ఇంట్లో ఉండి పిల్లలను పెంచుకోవటం ఉత్తమం. ఎందుకంటే తల్లి ప్రేమ అవసరం. కనుక నన్ను చాలామంది తిట్టుకుంటారు ఈ విషయాల్లో. ఎందుకంటే కనుక నీ బిడ్డను నువ్వేం చేయాలి? నువ్వు పెంచగాలి. అప్పుడు ఎందుకంటే జరుగుతుంది ఈ రోజుల మధ్యలో తల్లిదండ్రుల పిల్లల మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తున్నాయి. కారణం ఇదే. కంటున్నారు, ఆడ పడేసి ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతారు. అదేమిటి డబ్బు. నీ డబ్బు నీకు ఎప్పుడు కూడా సహాయం చేస్తుందని అనుకుంటావేమో. డబ్బు కొంతవరకే సహాయం చేసేది, కానీ డబ్బు మన జీవితాలను నాశనము చేస్తుంది. డబ్బు కనుక నీ జీవితం విస్తారంగా లేకపోయినా పర్వాలేదు, కొద్దిగా పర్వాలేదు, నీ జీవితంలో నీ పిల్లలను దేవుని యొక్క భయభక్తి. ఎందుకంటే జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని ఏం చేయబడినది? కట్టుకొనున్న జ్ఞానము కలిగిన పురుషుడని రాయబడ్డా, జ్ఞానము కలిగిన స్త్రీ అని రాయబడింది వాక్యములో. తిమోతి పత్రిక కూడా అంటాడు కనుక ఆ మాట ఏమన్నాడు చూడండి. ఆ మాట మరి మా సునీల్ ఏమన్నా ఆమె కోపడతాడేమో, కనుక రేపు నుంచి మా పీవీఎం ఉద్యోగం పోదని. చూడండి, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం
14వ వచనం చదువుకుందాం. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించవచ్చు. ఆ పదాలు గమనించాలి. పిల్లలను కని ఏం చేయమన్నాడు? గృహ పరిపాలన స్త్రీకి ఇచ్చాడు. పురుషుడికి వేళ గృహ పరిపాలన జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకొనును. గృహ పరిపాలన చేసుకునే బాధ్యత స్త్రీకి ఇచ్చాడు. ఎందుకంటే ఆ స్త్రీకి ఆ ఓర్పు సహనం పురుషుడికి ఉండదు. ఆ ప్రేమ ఆ త్యాగము కనుక పురుషుడి కంటే స్త్రీకి ఎక్కువగా ఉంటుంది. అందుకని దేవుడు ఆ బాధ్యతలని స్త్రీకి అప్పగించాడు. మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు అనుకో, కానీ నేను దానికి వ్యతిరేకమేం కాదు. కాకపోతే చెప్తున్నాను, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉండవలసిన రిలేషన్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. సరే, ఏదేమైనప్పటికీ ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాకు ఏమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామని చెప్తున్నాడు. అవును, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి కొరకాయ దేవుడు వారి పక్షముగా వివాహమైన నాటి నుంచి ఆ తదుపరి గర్భమును ధరించిన నాటి నుంచి నేటి వరకు వారి పక్షముగా వారికిచ్చిన బిడ్డ పక్షముగా ఎన్నెన్నో రకరకాలుగా మేలులు చేసి ఇంతవరకు కాపాడుతూ వచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతగా మీరు ఏం చేస్తారో చెయ్యండి. ఈ చిన్న కూడికి పెట్టుకున్నంత మాత్రాన కృతజ్ఞత అయిపోదు. సో జీవిత కాలం అంతా మీరు ఏం కలిగి ఉండాలి? దేవునికి ఆ బిడ్డను చూసుకున్నప్పుడల్లా కృతజ్ఞులై ఉండాలి. ఎందుకంటే ఆయన బహుమానముగా ఆ బిడ్డను దేవుడు మాకేం చేశాడు? సో ఆ బిడ్డను మేమేం చేయాలి? దేవుని యొక్క బోధలో వారిని పెంచుతూ అభ్యాసం చేపిస్తూ శిక్షలో వారిని ఏం చేయాలి? పెంచుతూ ఉన్నాం. నిన్నటి దినమనే డిఎల్ మూడీ గురించి కనుక ఒక వీడియో వింటూ వచ్చాను. ఆ డిఎల్ మూడీ గారు మాట్లాడుతూ ఆ మాటలలో ఒక మాట అంటూ ఉంటాడు. నా కొరకై ఏర్పాటు చేసిన నా తల్లి లాంటి తల్లులు అనేకులకు ఉంటే ఎంత మేలు అని మాట్లాడుతున్నాడు ఆయన. ఎస్, ఎందుకంటే తన తల్లి అలాగా తననంట దేవునిలో పెంచుతూ వచ్చింది. ఎస్, ప్రేమైన వారరా, జ్ఞాపకం చేసుకుందాం. ఆ విధముగా తల్లుల యొక్క ప్రభావం జాన్ వెస్లీ కనుక చార్లెస్ వెస్లీ మీద ఆ ప్రభావం మనం చూడగలుగుతాం. కనుక నేను చదివిన పుస్తకంలో కనుక అతని పేరు కనుక ధన్నన్ కౌర్, వాళ్ళ చెల్లెల పేరు కనుక చీరాలు కూడా వచ్చాడు. ఆయన పేరు నోట్లో ఆడుతుందని రావట్లేదు. వాళ్ళ తల్లి కూడా అలాగా ఆ సింగ్ను పెంచుతూ వచ్చింది. అలాగా దేవుని కొరకై ఆ కుమారుడిని కుమార్తెని పెంచుతూ వచ్చింది. దేవుని కొరకై పరిచర్య జరిగిస్తూ వచ్చారు. ప్రేమైన వాళ్ళరా, కాబట్టి ఆనాడు ఉన్న అగస్త్యుని యొక్క తల్లి కూడా అగస్త్యుని కొరకై అంతగా కన్నీరు కార్చి ఆ బిడ్డను దేవుని కొరకై ఏం చేస్తూ వచ్చింది? పెంచటానికి కొరకై ప్రయాసపడింది. ఆమె చనిపోయిన తర్వాత తన కుమారుడు ఏమైనాడు? మార్పు చెందాడు అగస్టిన్. అవును, వీరందరి మీద తల్లుల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. నేను చెప్పగలను, నా జీవితంలో నాకు 3 నెలల ప్రాయము దగ్గర నుంచి నా తల్లికి యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. కానీ ఆ మిలిటరీ క్యాంపస్లో ఆ క్వార్టర్స్లో అక్కడ ఉన్నట్టు యొక్క మరియమ్మ, మార్తమ్మ, రూతమ్మని ఆ ముగ్గురు ఇంటిలో కూర్చొని వాక్యం చదువుకొని పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా తల్లిని ఆహ్వానించి వారు కూర్చోబెట్టుకొని నా తల్లి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఆమె ప్రవచిస్తూ వచ్చింది నన్ను గురించి. ఈ అబ్బాయి భవిష్యత్తులో సేవకెళ్తాడు, పెళ్ళి కాదని ఆనాడే చెప్పింది ఆమె. నాకు 3 నెలల ప్రాయములో అది నాకు తెలియదు. నేను సేవకు వచ్చిన దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత నేను దర్శలో ఉన్నప్పుడు అప్పుడు నాకు కూడా చెప్పలా. అక్కడ ఉన్న సంఘములో ఒక విశ్వాసి చెప్తే ఆ విశ్వాసం నన్ను అడుగుతూ వచ్చింది. అప్పటిదాకా నాకు తెలియదు. నా తల్లి దానిని గోప్యంగానే ఉంచింది. అవును, నా తల్లి నా కొరకై కన్నీళ్ల ప్రవాహముతో పొర్లాడిందో, కూర్చున్నదో, ప్రయాసపడిందో అది నేను ఇప్పటికీ ఎరుగుదును నా తల్లి యొక్క ప్రార్థన. ప్రేమైన కుటుంబమా, కాబట్టి నేను ఫీబీకి అదే జ్ఞాపకం చేసి, నీ తల్లి నీ కొరకు ఎలాగైతే కన్నీళ్ళు విడుస్తూ వచ్చిందో అలాగనే నీవును నీ బిడ్డ కొరకు ఏం చేయాలి? కన్నీళ్ళు విడుచు ఆ బిడ్డను దేవుని కొరకై పెంచు,
దేవుని ఆత్మీయత జీవితము కొరకై పెంచు, ఆయన రాకడ కొరకై సిద్ధపడటానికి కొరకై మీరందరూ కూడా నిత్యత్వంలో ప్రవేశించేంత వరకును ఎట్టి పరిస్థితులలో వెనుకంజ వేయవద్దు. సో దేవుడు చేసిన ఈ మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతగా దేవుడిని స్తుతించి ఘనపరిచి బ్రతుకు జీవితంలో అక్కడ 3వ లైన్లో అన్నాడు, ఆయన నామమును ఏం చేయమన్నాడు? ప్రకటన 105వ అధ్యాయములో మొదటి 2 వచనాలలో ఆయన ఆశ్చర్య కార్యములను ఏం చేయమన్నాడు? తెలియపరచమన్నాడు. సో దేవుడు మీ ఎడల చేసిన, మీ బిడ్డ ఎడల చేసిన కార్యములన్నిటిని బట్టి ప్రజలకు తెలియపరచు, ఘనపరచు, దేవుని నామాన్ని స్తుతించి ముందుకెళ్ళటానికి కొరకై ప్రయత్నించేయండి. ఇక్కడ ఈ యొక్క మొదటి విషయాన్ని నేను ముగిస్తున్నాను. ఇప్పుడు రెండవదిగా నా దినభాగంలో కనుక నేను చదువుకుంటున్నాను. ఇందాకని మధ్యాహ్నం పూట రూమ్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా దినభాగం 119వ అధ్యాయం మధ్యాహ్నం పూట, అందులో ఒక వచనం నన్ను తాగుతూ వచ్చింది. ఆ మాట ఈ సమయంలో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. 119వ అధ్యాయం కుటుంబంగా మీకును చేరువచ్చిన మా అందరికీ, దూరంలో దగ్గరలో ఉన్న అందరికీ ఈ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ రావు. 119:39 వచనం చదువుకుందాం అందరం. 119:39 వచనం. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును. ఆ 2వ లైను, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమునించే కొట్టివేయని కీర్తనాకారుడు ప్రార్థన చేస్తుంటున్నాడు. సో ప్రియమైన కుటుంబమా, మొన్ననే కనుక నేను ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత, అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత అభిషేకం కనుక తర్వాత వచ్చి నాతో చెప్తూ వచ్చాడు, ఇలాగా ఆ పసిదానికి కొంచెం బాగులేకపోయేసరికి మా బీబీకి ఏమొచ్చినాయంట? ఏం చెప్పండి? కళ్ళెమట నీళ్ళు వచ్చినాయి. ఎందుకు? మిగతా వాళ్ళకి రాలేదు, ఆమెకి ఎందుకు వచ్చినాయి? కన్నద కనుక ఆ పసిది కనుక 1-2 సార్లు వాంతించుకొని మోషన్స్ అయిపోయి అలాగ వేలబడేసరికి ఏమైపోయింది? భయం వచ్చేసింది. ఆ భయముతో కళ్ళెమట నీళ్లు కూడా, అయ్యో నా కూతురు, నా కుమారుడు, నా బిడ్డలు ఏమైపోతారనని మనసులో ఆలోచిస్తూ వచ్చింది. ఎస్, ఇక రాయబడిన పదం అదే, నాకు భయము పుట్టించుచున్నా. ఇప్పుడు మన అంశం అదే, నీకు భయము పుట్టించుచున్నది ఏంటిది? ప్రశ్న అదే మన వాక్యం. ఇక్కడ అన్నాడు కీర్తనకారుడు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానము నుంచే. అతనికి భయం పుట్టిస్తుంది ఏంటిదట? అవమానం. తన భార్య అయిన మీకాలే తను ఏం చేసింది? అవమానించింది, అందరి మధ్యలో అవమానపరిచింది. అంతేకాదు కనుక షీమే అనేవాడు అందరి ముందే దావీదును ఏం చేశాడు? అవమానపరిచాడు. ఇలాగా తన జీవితంలో యుద్ధములో ఆయన గొల్యాతును చంపడానికి ముందుగా వెళ్ళినప్పుడు తన అన్నలు తను ఏం చేశారు? అవమానపరిచారు. ఎస్, దావీదు జీవితంలో చిన్నతనము నుంచి ఎవరుగా చేయబడ్డాడు? అవమానపరచబడుతూ వచ్చాడు. కారణం, తన మిగతా అన్నలకు వలె ఆ తల్లికి పుట్టినవాడు కాడు దావీదు. ఆ దావీదు యెష్షయికి ఇంకొక ఆమె ద్వారా పుట్టినవాడు దావీదు. ఇది నాకెట్లా తెలిసిందంటే చరిత్ర నేను విన్నాను కాబట్టి నాకు తెలిసింది, లేకపోతే నాకు తెలియదు ఈ విషయం. నేను ఆలోచించేవాడిని, ఎందుకు 7గురిని పిలిచాడు కానీ దావీదుని మాత్రం ఏం చేయలేదు? సమూయేలును పిలవలేదు. కనీసం అన్నలు కూడా తమ్ముడు ఉన్నాడు కదా అని కూడా వాళ్ళు ఏం చేయలేదు అనలేదు. వాళ్ళే అబ్జెక్ట్ చేస్తుంటారు. ఎందుకు? యెఫ్తాను కనుక గిలాదు యొక్క మిగతా కుమారులందరూ ఏం చేశారు? చూడండి, న్యాయాధిపతుల గ్రంథం. యెఫ్తా ఎవరికి పుట్టాడు? మిగతా వాళ్ళు ఎవరికి పుట్టారు? చూడండి అక్కడ న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. గిలాదు వాడని యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు,
గీలాదు యెఫ్తాను కనును. గిలాదు భార్య అతనికి కుమారుని కనుగా వారు పెద్దవారు యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని ఆయన చెప్పి తరిమేసేశారు, ఇంట్లో నుంచి నెట్టేసేశారు. నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు, నీవు సరైన క్రమముగా నా తండ్రి కనుక పెళ్లి చేసుకున్న ఆమెకు నువ్వు పుట్టినవాడవు కాదని నిర్దాక్షిణ్యంగా తోసివేసేశారు. దావీదు పరిస్థితి కూడా అదే, దావీదు పరిస్థితి కూడా అదే. ఇది చరిత్రలో ఉంది కనుక బైబిల్లో రాయబడలేదు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. ప్రేమైన వారరా, అందుకొని తన అన్నలు తనను చిన్ననాటి నుంచి ఏం చేస్తూ వచ్చేవారు? పదే పదే అవమానపరుస్తూ వచ్చారు. సౌలు కుమార్తెను మీకాలు కూడా తను కావాలని మళ్ళీ తెప్పించుకుంటే ఆ మీకాలు మళ్ళీ ఏం చేసింది? తన్ని అవమానపరిచింది. షిమి అవమానపరుస్తూ వచ్చాడు. అలాగా తన జీవితంలో పదే అవమానముల చేత నింపబడుతూ భయపు యొక్క గుప్పిట్లోకి వెళ్ళిపోతూ వచ్చాడు. అవును ప్రేమైన సంఘమా, తన భయానికి కారణం అవమానాలు. ఇక్కడ కూర్చున్న నీ భయానికి కారణమేంటిది? గత వారం క్రిందట ఫీబీ యొక్క భయానికి కారణమేంటిది? తన కుమార్తెకు ఆరోగ్యం సరిగా లేని కారణాన్ని బట్టి భయపడిపోయింది. తర్వాత కనుక నేను వచ్చిన తర్వాత గురువారం రాత్రికి సాయంకాలం వచ్చిన తర్వాత బాబురాజు చెప్తున్నాడు కనుక ఫీబీని తీసుకెళ్లారు హాస్పిటల్కి. ఆయన తర్వాత చెప్తూ వచ్చాడు. నాకు అప్పుడు తెలుస్తుంది. తర్వాత తెల్లారి వచ్చాడు అభిషేకం, అప్పుడు చెప్తూ వచ్చాడు ఇలా జరిగిన సంగతులు. అవును, ఈ రాత్రి భవిష్యత్తులో మీ భయములన్నిటికీ కారణమైన ఏ కారణమునైనా సరే దాని నుంచి విడిపించగలిగిన వాడు దేవుడే. దావీదుకు ఎలాగైతే భయము అవమానము రూపంలో వచ్చినప్పుడు దానిని కొట్టివేయమని తన ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు తన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి తన అవమానములన్నీ కూడా తనకి దేవుడు ఏం చేశాడు? మహిమకరముగా మారుస్తూ వచ్చాడు, ఆశీర్వాదకరంగా మారుస్తూ వచ్చాడు. నేను అదే చెప్తున్నాను ప్రియమైన కుటుంబమా, రాబోయే దినములలో మీ భవిష్యత్తు యాత్రా జీవితంలో, మీ దాంపత్య జీవితంలో, మీ బిడ్డ ద్వారా కనుక మీ చుట్టుపట్ల వచ్చే మీ పరిస్థితుల ద్వారా ఇంకా అనేక రకరకాలుగా మీ ముగ్గురి మీదకి వచ్చే ప్రతి విధమైనట్టుగా భయములన్నిటి విషయంలో ఆయన ఎలాగా సహాయం చేయబోతున్నాడో అనేది చూసుకొని మనం ఈ సమయంలో ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను 5గురిని జ్ఞాపకం చేస్తా. ఆది కాండములో నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళను. నేను ఆది కాండములో నుంచి 5గురు విషయములలో దేవుడు వారి యొక్క పరిస్థితులు కూడా భయపు యొక్క గుప్పిట్లో చిక్కుకొని పోయినప్పుడు దేవుడు వారి భయముల నుండి వారు ఎలాగ విడిపిస్తూ వచ్చాడో, కొట్టివేస్తూ వచ్చాడో, భవిష్యత్తులో ప్రియమైన కుటుంబం విషయంలో కానీ, చేరి వచ్చిన అందరి విషయంలో కానీ అలాగా తన కార్యమును చేయటానికి కొరకాయ ఆయన అప్పుడు ఇప్పుడు కూడా సిద్ధముగానే ఉన్నాడు. వెళ్దామా? ఆది కాండం గ్రంథానికి వెళ్దాం. 21వ అధ్యాయంకి వెళ్దాం. ఆది కాండం 21వ అధ్యాయంకి వెళ్దాం. ఈ భాగం మీకు తెలుసు. శారా అబ్రహాము ద్వారా కుమారుడిని కనింది. కుమారుడిని కనిన తర్వాత పాలు విడిచిన దినమున విందు చేశారు. ఆ విందు దినమున జరిగిన భయంకరమైన అవమానం. వాడు ఇష్మాయిల్ ఏం చేస్తున్నాడు? పరిహాసము చేస్తూ వచ్చాడు. పరిహాసము చేస్తూ వచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట అదే 9వ వచనములో, అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట, వాడు పరిహసిస్తూ వచ్చాడు. ఈ ముసలిది ఏం చేసింది? ఇప్పుడు కొడుకుని కనింది. ఈ ముసలిది కలిపి ఇప్పుడు ఈ పిల్లోడిని ఏం చేయబోతున్నారు? ఏం చేస్తారో చూద్దామని పరిహసిస్తూ ఎట్లా మాట్లాడాడో మనకు తెలియదు.
పరిహాసం మాత్రం చేశాడట. పరిహసిస్తూ వచ్చాడు. ఒక చిన్న సింపుల్గా మాట రాయబడింది, కానీ ఆ మాట ఎంత భయంకరమైన బాధన కల్పిస్తుందో తెలుసా? అది అనుభవించేవాడికి తెలుసు. అది అనుభవించేవాడికి తెలుసు. ఒక వ్యక్తి ఆడ కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి చుట్టూ అనేకులు చేరి పరిహసిస్తూ ఉంటే ఆ లోపల తగిలే గాయం అది సామాన్యమైనది. యేసుక్రీస్తు ప్రభువును కూడా ముండ్ల కిరీటం పెట్టి ఊదా రంగు వస్త్రమును ధరించి ఏం చేస్తున్నారు? రండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 27 నుంచి చదువుదాం. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులనందరిని సమకూర్చిరి. వారు ఆయన వస్త్రమును తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదురు మోకాళ్ళని, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లు తీసుకొని దానితో ఆయన తల మీద, ఇదే పరిహసించటం అంటే. పరిహసించటం అంటే అదే. అవును, ఆ దినాన్న శారాను అలాగనే పుట్టిన ఇస్సాకును చూసి ఆ యొక్క ఇష్మాయిల్ అనేవాడు హాగరు కనిన కుమారుడు ఇష్మాయిలు పరిహసిస్తూ వచ్చాడు, అపహాస్యం చేస్తూ వచ్చాడు. ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు యాత్రిచి తూని ఉమ్ము వేస్తూ వచ్చాడో మనకు తెలియదు, కానీ పరిహసిస్తూ వచ్చాడని రాయబడింది మాట. దీనిని చూసి శారా తట్టుకోలేకపోయింది, ఓర్చుకోలేకపోయింది. వెంటనే చెప్పేసింది, నీ దాసి కుమారుడిని ఇంట్లో నుంచి ఏం చేసేసే ఎలగొచ్చు. 16వ అధ్యాయంలోనేమన్నా ఆగరుతో పో అన్న చెప్పింది శారానే. కాబట్టి ఇప్పుడు పరిహసిస్తే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు అంటుంది కూడా శారా. అప్పుడేమన్నా మనాడేమన్నా సంతోషముతోటి ఆగరని తీసుకొని పోయి ఆమెతోటి కూడాడు. ఇప్పుడు ఇక్కడేమొచ్చింది? ఎందుకు రావాలి? అందుకనే దేవుడు అన్నాడు, అప్పుడు విన్నావుగా నా చెప్పకుండా ఇప్పుడు కూడా ఏం చెయ్యి, ఇప్పుడు ఆ మాటిని. అంతే, దేవుడి పని ఎట్లుంటుందంటే అట్లుంటుంది అన్నమాట. దేవుడితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. అందుకని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మనసు దగ్గర పెట్టుకొని జీవితాన్ని జీవించడం చాలా అవసరం మనకి. మనం కొన్నిసార్లు ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే ఆయన ఏం చేయడు, జోక్యం చేసుకోడు. అర్థమైందా? జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉండి దాని తర్వాత కొన్ని కాలానికి పర్యవసానం వస్తుంది. పర్యవసానం వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? చూస్తా మౌనంగానే ఉంటాడు. నీ ప్రార్థనకి జవాబు రాదు. గిలగిల కొట్టుకుంటుంటావు. మనకు తెలుసు ఉదాహరణ, సమూయేలు మొదటి గ్రంథములో 27వ అధ్యాయములో సొంతగా ఆలోచన చేసి బయలుదేరి వెళ్ళిపోయాడు దావీదు. 26వ అధ్యాయం చివరి వచ్చిన వరకు తప్పిస్తూ వచ్చిన దేవుడు సౌలు చేతిలో నుంచి ఆ తర్వాత తప్పిస్తాడు. అయినప్పటికీ ఏదో ఒక దినమున నేను సౌలు చేతిలో పడి చచ్చుట ఖాయమని చెప్పుకొని తనంతట తాను ప్లాన్ చేసి ఏమైపోయాడు? గాతురాజు దగ్గరికి వెళ్ళిపోయినాడు. 1 సంవత్సరము 6 మాసాలు ఉన్నాడు. ఆ తర్వాత తన జీవితంలో ఆ యొక్క ఫిలిస్తీన్ల సర్దారులు దావీదు యుద్ధమునకు రావడానికి వీలులేదని చెప్పి అతను తిరిగి పంపించామని చెప్పాడు. పంపించేశారు. తిరిగి వచ్చాడు. వచ్చి చూస్తే ఏమైపోయింది చూడండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం మొదటి నుంచి. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదకి సిగ్లకు మీదకి పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారిని చెరబట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఏడవటానికి
శక్తి లేనంతగా ఏం చేశారంట 4వ వచనంలో, ఇక ఏడ్చుటకు శక్తి లేనంత పోయినంతగా బిగ్గరగా ఏడు అయ్యా ఏడు, ఇంకా బాగా ఏడు. నన్ను అడగలేదుగా నువ్వు, నన్ను అడగకుండా ఏం చేసావు? వెళ్ళిపోయావు, నీ ఇష్టానుసారంగా తిరిగావు, సంవత్సరంన్నర రేపు ఉన్నావు, ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నావు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది? ఇల్లు లేదు, భార్యలు లేదు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, మొత్తం కూడా ఏమైపోయినాయి? నాశనం అయిపోయినాయి. ఏడవటానికి శక్తి లేనంతగా ఏడ్చాడు. ఆయన పాషాణమైన వాడేం కాదు. దావీదు ప్రార్థన చేశాడు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడు సమాధానం ఇచ్చాడు. కోల్పోయిన ప్రతి దానిని ఏం చేశాడు? తిరిగి. దీని మీద భక్సింగ్ గారు ఒక పుస్తకం ఉంది, దావీదు తిరిగి సమస్తమును సమకూర్చుకునే భాగం. సో ప్రియమైన వారు జ్ఞాపకం చేసుకుందాం, దావీదు తిరిగి సమకూర్చుకున్నాడు సమస్తం. ఇదిగో ఇక్కడ మనం చూసినట్లయితే శారా 16వ అధ్యాయములో ఆమెతో పో అనింది. వెనక ముందు చూడకుండా శారా మాట విని ఆగరుతో పోయాడు. మళ్ళీ ఇక్కడ కూడా 31వ అధ్యాయములో పరిహసించడము చూసినప్పుడు శారా మాట్లాడుతుంది, అతనిని కనుక అతని యొక్క తల్లిని మొత్తాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తాయి. ఇప్పుడు బహు దుఃఖపడ్డాడు, అయినా కూడా పంపించక తప్పలేదు. దేవుడు కూడా మాట్లాడేశాడు, పంపించేసాడు. ఇప్పుడు జరిగిన సంఘటన చూద్దాం రండి. 15వ వచనం చదువుదాం. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని ఇంటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండును. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరవినును. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరు పిలిచి, ఆగరు, నీకేమి వచ్చినది? భయపడకము, ఈ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము విని చాలంతే. భయపడకము. ఎస్, మొదటి సందర్భం, హాగరు తన కుమారుడు ఇంటి నుంచి గెంటి వేయబడినప్పుడు ఆ తిత్తిలో ఉన్న నీళ్లు కాస్త అయిపోయినాయి. ఎడు చూసిన నీళ్లు దొరికే పరిస్థితి లేదు. ఆ బిడ్డను కళ్ళతో చావును చూడలేక అక్కడ పడవేసి వింటి వేత దూరం వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తూ తన జీవితంలో ఆ బిడ్డ యొక్క మరణాన్ని నేను చూడలేనని భయపడుతూ ఆందోళన చెందుతూ ఉన్నది. నేను ఒకటే జ్ఞాపకం చేస్తున్న మొదటి విషయముగా, భవిష్యత్తు జీవితంలో ఎప్పటికే ఒక సంఘటన ఫీబీ జీవితంలో జరిగిపోయింది, భయపడింది, కన్నీళ్లు విడుచుకున్నది. భవిష్యత్తులో కూడా నీ బిడ్డ విషయంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా భయపడి మీరిద్దరూ కూడా కృంగిపోయిన పరిస్థితులు వచ్చినా దేవుడు మాట్లాడుతున్నాడు, భయ పడకుము అని. మీకు ఎంతమంది చాలాసార్లు చెప్పాను ఆ భాగం. నేను దర్శిలో ఉన్నప్పుడు ఒక విశ్వాసి అతను వచ్చినప్పుడు అతనిని సాక్ష్యం చెప్పమని చెప్తూ వచ్చాను. అతడు కనుక సంఘానికి వచ్చే ఒక సహోదరి యొక్క తమ్ముడు అన్నమాట. అతను కూడా ఒక విశ్వాసిగా పలానా ఒక గ్రామంలో ఆ పట్టణంలో ఉంటూ ఉంటాడు. అతని జీవితంలో జరిగిన సంఘటన ఆ రోజు చెప్తూ వచ్చాడు. తన కుమార్తెను మరణకరమైన పరిస్థితి, అప్పటికి 1 మాసము 2 మాసాల క్రిందటే యేసు ప్రభు నమ్ముకున్నాడు. అతడు ఒక హైందవుడు, ప్రతి దినం దాదాపుగా 20-30 వేల రూపాయలు సంపాదించేవాడు తన యొక్క పనిని బట్టి. అయితే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఆ సంపాదనతో కూడిన పని అంతా వదిలిపెట్టేశాడు. ఇప్పుడు సంపాదన లేదు, తనకు సంపాదన లేదు. తన తల్లిదండ్రుల కింద ఉంటారు, తాను తన కుటుంబం పైన ఉంటారు. ఇంటికి దేవుని సన్నిధిలో చక్కగా వెళ్తున్నారు ప్రార్థన చేసుకుంటూ, భార్యాభర్తల పిల్లలు కూడా. జరిగిన విషయం, ఆ అర్ధరాత్రి ఆ కుమార్తెకు దాదాపుగా 9-10 సంవత్సరాల వయసు ఉంటాయి అనుకుంటాను. ఆ 9-10 సంవత్సరాల వయసు కలిగిన ఆ బిడ్డకు
భయంకరమైన జ్వరం, తడిగుడ్డబెట్టి తుడుస్తున్నా కూడా ఆరిపోని జ్వరం. హాస్పిటల్కి తీసుకెళ్తామంటే పైసలు లేవు. ఇప్పుడు దేవుడు వారి జీవితంలో ఒక పరీక్ష పెట్టాడు. కిందకెళ్ళి నాన్నను అడుగుదామంటే తన మనస్సాక్షి ఒప్పుకోలేదు. ఏరా, దేవుణ్ణి కాదనుకొని మీరు యేసు ప్రభు మతం పట్టుకుంటారే, మీ దేవుణ్ణి అడగండ్రా, మీ దేవుడు మీకు సహాయం చేస్తాడని ఆయన చేత ఎందుకు అనిపించుకోవాలి? డబ్బులు అడుక్కోవటానికి వచ్చామంటారా ఇప్పుడు? అది తండ్రి చేత అడిపించుకోవటానికి ఇష్టం లేక అక్కడే ఉన్నారు రూములో. భార్య ఎదురుగా కూర్చుంది, భర్త ఎదురు కూర్చున్నాడు. మధ్యలో పిల్లను పండేశారు చేతులకు తీసుకొని. ఇద్దరు ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఒకటే ప్రార్థన చేశారు. యేసు ప్రభువా, మీరెవరో మాకు తెలియదు ఒకప్పుడు. ఈరోజు మీరు నిజమైన సృష్టికర్తనే దేవుడు అని మేము ఎరిగి ఈరోజు ఈ పరిస్థితికి మేము వచ్చాం. ఒకప్పుడు 1000 రూపాయలు మేము సంపాదించే వాళ్ళం. ఈరోజు నా కూతురును చూపించుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. నీకు తెలుసు, నా తండ్రి దగ్గరికి వెళ్ళను. నీ ఇష్టమైతే ఉంచు, స్వస్థపరచు, లేకపోతే నా కూతురుని నీవు తీసుకో. రెండే. నేను ఎక్కడికి వెళ్ళను. ఎవరి దగ్గరికి వెళ్ళి భిక్షాందేహిని చెయ్యి చాచను. సవాలుగా తీసుకున్నారు భార్యాభర్తలు. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ బిడ్డ వారి మధ్యలో పడుకొని అట్లనే ఉన్నది కనుక ఏడ్చూ ఉన్నది, కన్నీళ్లు విడుస్తుంది, బాధపడతా ఉన్నది కనుక తుడుస్తున్నారు. ఏమీ కంట్రోల్ కావటం లేదు. ఏమి చేయాలో అర్థం కాక ఇద్దరు కూడా బిడ్డ కొరకే ప్రార్థన చేస్తున్నారు. జరిగిన సంఘటన ఏంటో తెలుసా? దేవుడు తెల్లవారేసరికి బిడ్డను తీసుకోలేదు, కానీ సంపూర్ణమైన స్వస్థతను దేవుడు. సో భవిష్యత్తులో నేను ఒకటే జ్ఞాపకం చేసుకుంటున్నాను. కనుక ఆ బిడ్డకు కానీ మీకు కానీ ఏదైనా సంభవించినప్పుడు, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు హాగరు తన బిడ్డ యొక్క చావును చూడలేక దూరముగా వెళ్ళి కన్నీళ్లు విడుచుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ పిల్లవాని మొరను విని ఆ యొక్క దూత వచ్చి మాట్లాడుతున్నాడు. హాగరు, భయపడవద్దు, నీ బిడ్డను నేను ఆశీర్వదించబోతున్నాను. నేను అతనికి తోడుగా ఉండబోతున్నానని చెప్పి ధైర్యపరిచి ఆ తర్వాత లేచి తన వెనక ఉన్న ఆ నీటి ఊట దగ్గరికి వెళ్ళి నీరు పట్టుకొని ఆ విధంగా నీరు త్రాగించి అక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఆ ఇష్మాయిలీల పిల్లలే ఈరోజు ఉన్న అరబ్ నేషన్స్, అరబ్ కంట్రీస్ అన్ని వాళ్ళే. ఇష్మాయిల్కి కూడా 12 మంది పిల్లలు. మీరు అక్కడే చదువుకొని ఉంటుంది. అక్కడే 12 మంది పిల్లలు. ఆ 12 మంది సంతానమే వారు అరబ్బులు. సో జ్ఞాపకం చేసుకుంటున్నాను, మొట్టమొదటిదిగా దేని కొరకైనా భయపడింది హాగరు? తన పిల్లవాని యొక్క చావును చూడలే. సో భవిష్యత్తులో మీ కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బంది వచ్చి, ఆరోగ్యపరంగా ఇబ్బందికరమైన పరిస్థితులు భవిష్యత్తులో వచ్చినా కూడా ఏం చేయండి? కనుక నీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న ఆ భయమును కొట్టివేయమని దావీదుకు వలె ప్రార్థనను చేయగలిగితే దేవుడు ఆనాడు హాగరు ప్రార్థన, పిల్లవాని ప్రార్థన విని కొట్టివేసి వారి భయపడవద్దని చెప్పి లేవనెత్తి ఆశీర్వదించి ముందుకు తీసుకొని వెళ్ళిన దేవుడు మీకును కూడా దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటాడు. సో మొదటిది పిల్లలను గురించిన యొక్క భయం. రెండో భాగానికి వెళ్తున్నారు రండి. రెండవది అదే కనుక ఆదికాండం 26వ అధ్యాయం తీయండి. ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనం చదవండి.
అక్కడి నుండి అతడు బయర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప. సో రెండవ భయం, మొదటిది హాగరు తన బిడ్డ విషయములో కలిగిన బిడ్డలను గురించిన భయం. రెండవది ఇస్సాకు జీవితంలో అక్కడ ఉన్న గెరారీలు వారు, అక్కడ ఉన్న ఫిలిస్తీయులు ఇస్సాకుని ఏం చేస్తున్నారు? భయపెడుతున్నారు, తగాదాలు పెట్టుకుంటున్నారు, గొడవ పెట్టుకుంటున్నారు. అక్కడి నుంచి లేచిపోమ్మని అసూయతోటి మత్సరముతోటి ఓర్చుకోలేక ఒక చోట నుంచి ఒక చోటకి ఏం చేస్తున్నారు? ఇస్సాకును తరుముకుంటూ పోతున్నారు, తగాదాలు పెట్టుకుంటున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు. ఆ విధముగా తాను ఏమీ చేసేది లేక ఒక స్థలము నుంచి మరొక స్థలమునకు, మరొక స్థలము నుంచి మరొక స్థలమునకు, అలాగా వారి అసూయకు కరిక బలైపోతూ, వారి మత్సరానికి, వారి గొడవలకు, వారి తగాదాలకు బలి అయిపోతూ, భయపడి వెళ్ళిపోతూ బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ భయములో అతనికి దేవుడు ఏం చేస్తున్నాడు? ధైర్యముగా ఉండని చెప్తున్నాడు. ఎస్, రెండోదిగా నేను చెప్పబోయే విషయం అదే. భవిష్యత్తులో నీ జీవితంలో, మీ దాంపత్య జీవితంలో, ఇదిగో ఇస్సాకు జీవితంలో వచ్చినటువంటి గొడవలు, తగాదాలు, అసూయలు, మీరంటే ఓర్చుకోలేని అనేక పరిస్థితులు రావచ్చు భవిష్యత్తులో. ఏమో నాకు తెలియదు. మిమ్మల్ని చూసి అనేకులు గొడవలు పెట్టుకోవచ్చేమో, నాకు తెలియదు. అవన్నీ కూడా ప్రేమైన వలరా జ్ఞాపకం చేసుకోండి. ఇస్సాకు వలె ఏం చేయండి? మౌనముగా అక్కడ వద్దనుకుంటే ఇంకో చోటకి ఏం చేయండి? వెళ్ళిపోండి. అక్కడ వద్దనుకుంటే మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళిపోండి. అంతేగాని ప్రతిగా తగాదాలు మాత్రము పెట్టుకోవాలి. ఆ విధముగా పదే పదే అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజలు ఇస్సాకును బాధపడుతూ, ఎంతగానో కన్నీరు పెట్టిస్తూ, ఎంతగానో కృంగదీస్తూ వచ్చారు. అయినా ఎదురు మాట్లాడలేదు, వారిని ఎదురుగా తిట్టలేదు. దానికి బదులుగా మౌనంగా వెళ్ళిపోయి తన స్థలములో తను తలదాచుకుంటూ వచ్చారు. బలిపీఠము కట్టి దేవుని ఆరాధిస్తూ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడవకు ఇస్సాక, నీ తండ్రికి నేను తోడుగా ఉన్నట్లు నేను నీకు కూడా తోడుగా. సో మొదటిది బిడ్డలను గురించిన భయం. ఈ పరిస్థితులలో దేవుడు మీకు తోడుగా ఉంటాడని హాగరు ఇష్మాయేలు జీవితం ద్వారా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రెండవది, జీవిత యాత్రలో మిమ్మల్ని బట్టి చూసి అసూయపడి మత్సరపడి తగాదాలు పెట్టుకొని మిమ్మల్ని పదే బాధించే వారి విషయంలో భయపడవద్దు, కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. దేవుడి వైపు చూడండి, దేవుని స్తుతించి ఆరాధిస్తూ వెళ్ళండి. దేవుడే మీకు తోడుగా ఉండి భయపడక మిమ్మల్ని బలపరిచి నడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు మీతో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దని రెండోదిగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇక్కడ చేరి వచ్చిన మీ జీవితంలో కూడా ఒకవేళ ఎవరైనా తగాదాలు పెట్టుకుంటున్నారా, మౌనంగా ఉండండి. తగాదాలు పెట్టుకోవాకండి, గొడవలు పెట్టుకోవాకండి, మౌనం వహించండి. మీ మౌనమే ఎదుటివాడిలో ఏమవుతుంది? ఆ తర్వాత వచ్చిన మనకు తెలుసు కదా, ఆ గెరారు వారు ఏం చేశారు? ఇస్సాకు దగ్గరకు వచ్చి, నీ దేవుడని యెహోవా నీకు తోడయున్నట మేము చూచితిమని చెప్తూ వచ్చారు. ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోండి భవిష్యత్ జీవితంలో. నేను అదే కోరుకుంటున్నాను. సో రెండవదిగా, అలాంటి యొక్క ఇస్సాకు వచ్చిన కష్టాలు వచ్చినా కరిగా కొంతకాలం వారు మిమ్మల్ని అవమానపరిచినా మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రతిగా తగాదా పెట్టుకోకుండా భయపడకుండా ధైర్యంగా వెళ్ళండి. దేవుడు మీతో ఉంటాడు. మీరు ఆరాధించి స్తుతించండి. తద్వారా వారే మీ దగ్గరకు వచ్చి దేవుడు మీతో ఉండటము వాళ్ళు ఏం చేస్తారు? చూడగలుగుతారు. అవును, అలాగ కార్యము చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. ఇక్కడ చేరిన మన పక్షంగా ఉన్నాడు. సో రెండవ భయం,
తగాదాలను గురించి, అసూయ మత్సరాల గురించినట్టుగా భయములో వెళుతున్నప్పుడు ఇస్సాకుకు తోడుగా ఉండి భయపడద్దని చెప్పిన దేవుడు. మూడో చూద్దాం. ఇంకా 3 ఉన్నాయి, అవి చూపించేసి ముగిచ్చేస్తాను. రండి, ఆదికాండమే 32వ అధ్యాయంకి వెళ్దాం. ఆదికాండం 32వ అధ్యాయం. వచనము 11, 12 చదువుకుందాం. 32, 11, 12. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు. విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపచేయుదునని సెలవిచ్చితివే అని ఎవరు మాట్లాడుతున్నారు? యాకోబు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? తన జీవితంలో తన అన్నయ్యైన ఏశావు 400 మందితోటి తనను ఎదుర్కోవటానికి కొరకే వస్తున్నాడనే సంగతి ఎప్పుడైతే తాను పంపించినట్టు యొక్క ఆ పనివారికి వర్తమానం చెప్పారో, ఆ వర్తమానం వచ్చి యాకోబుకి చెప్పినప్పుడు భయపడిపోయాడు. ఎందుకు? తాను చేసిన గతములో పనులు తన గుర్తుకొచ్చాయి. ఒక్కడ రావట్ల. ఇప్పుడు ఎంతమందితో వస్తున్నాడు? 400 మందితో వస్తున్నాడు అంటున్నాడు. కనుక తన జీవితంలో మాట్లాడుతున్న మాట ఏమన్నాడు? అక్కడ రాయబడిన మాట, కనుక అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్నును చంపునేమో అని, నన్ను, తల్లులను, పిల్లలను చంపి పడేస్తాడేమోనన్న భయం. మొదటిదేమన్నా బిడ్డలను గురించిన భయం. రెండవది వారి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక మత్సరపడి కుళ్ళుతోటి భయపెట్టి తగదలు పెట్టుకున్న దాని ద్వారా వచ్చిన భయం ఇస్సాకు జీవితంలో. మూడవది తన సహోదరుడైన ఏశావు ద్వారా తనకు కలిగిన భయం. తాను చంపబడతాడేమోనని, తన తగినట్టుగా భార్యలు, పిల్లలందరూ కూడా చనిపోతారేమోనని భయపడుతూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాడు. 28వ అధ్యాయంలో దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు కదా. ఆ మాటను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఏమని చెప్పాడు చూడండి. 28వ అధ్యాయం 28వ అధ్యాయం చదువుదాం. వచనాలు 16వ వచనం నుంచి. యాకోబు ఇద్దరు తెలిసి నిశ్చయముగా యెహోవా స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినే భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవినని అనుకొనెను. అది కాదు కానీ ఇక్కడ నుంచి పైన చదువుదాం. 13 నుంచి. యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యెహోవాను, నీవు పండుకొన్న ఈ భూమిని నీకును నీ సంతానమునికి ఇచ్చుదును. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తర తట్టు, దక్షిణ తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములనియు నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించుదును. నేను నీతో చెప్పి నెరవేర్చే వరకు నిన్ను. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. మూడోదిగా నేను జ్ఞాపకం చేసేదండి, మీ జీవిత యాత్రలో ఇదిగో ఇక్కడ యాకోబు జీవితంలో తన సహోదరుడు 400 మందితోటి దండెత్తి వస్తూ ఉన్నప్పుడు భయపడుతూ వచ్చినే ఆ భయమైన పరిస్థితులలో, అలాంటి పరిస్థితులు మీ జీవితంలో కూడా మీకు ఎదురైనప్పుడు భయపడవద్దు. దేవుని వాగ్దానాన్ని చేపట్టి యాకోబుకు వలె ఏం చేయండి? ప్రార్థన చేయండి. యాకోబుకు వలె వాగ్దానమును చేపట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఆ కోపమును కాస్త ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేశాడు? ఇద్దరు ఒకరితో ఒకరు కలిసి ఆ విధంగా పడి, ఒకరి మీద పడి ఒకరు ఏం చేశారు? ముద్దులు పెట్టుకున్నారు. ఇద్దరు ముద్దులు పెట్టుకున్నారు. అంటే కోపము పగ కాస్త ఏమైపోయింది? ఇప్పుడు ప్రేమ తన్నుకొని వచ్చాడు.
ప్రేమ వరదలై పొంగుతూ వచ్చింది. అవును, కాబట్టి మూడవదిగా శత్రు యొక్క భయం. శత్రు యొక్క భయం ఏ విధముగా వచ్చినప్పటికీ ఆ శత్రు యొక్క భయములో భయపడక వాగ్దానమును చేపట్టి ప్రార్థన చేయటం ద్వారా దేవుడే నీకు తోడయుండి మీ దాంపత్య జీవితానికి సహాయకరంగా ఉండి ఆనాడు యాకోబును విడిపించినట్టుగా మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని కూడా దేవుడు విడిపించి ఆ భయముల నుంచి బయటికి తీసుకుని వచ్చి దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. అలాగే ఇక్కడ చేరి వచ్చిన మనందరి జీవితంలో కూడా శత్రు భయముల నుంచి విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మూడవదిగా. నాలుగవదిగా జ్ఞాపకం చేస్తున్నాను. రండి, ఆదికాండమే 46వ అధ్యాయం. ఆదికాండము 46వ అధ్యాయం చదువుతారా? 3వ వచనం. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు నీవేం చేయొద్దు, భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా. 4వది, యాకోబులో ఉన్న భయం దేనికి? ఐగుప్తునకు వెళ్ళటానికి ఏమవుతున్నాడు? భయపడుతున్నాడు. ఎందుకు ఇంత భయం వచ్చింది? అవును, ఇప్పటికే యోసేపు లేడు, ఇప్పటికే బెన్యామీను లేడు, ఇప్పటికే తన భార్యను ప్రేమించిన భార్య రాహేలు లేదు. చాలామంది దూరమైపోయారు. ఇప్పుడే తన జీవితంలో వృద్ధుడైపోయాడు. తిరిగి ఐగుప్తునకు వెళితే అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయో నాకు తెలియదు. అది మన దేశం కాదది. ఐగుప్తునకు వెళ్ళి నా పితరుడైన అబ్రహాము వెళ్ళి ఏమైపోయాడు? నా తండ్రి యొక్క ఇస్సాకు ఐగుప్తునకు వెళ్ళబోతూ ఉంటే నువ్వు ఐగుప్తునకు వెళ్ళవద్దని దేవుడు ఏం చేశాడు? ఆపాడు 26వ అధ్యాయంలో. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఐగుప్తునకు వెళ్ళుటానికి ఏం చేయొద్దన్నాడు. ఎందుకంటే అవన్నీ గుర్తుకొస్తున్నాయి తన జీవితంలో, అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఎస్, దేవుడు 4వదిగా మిమ్మల్ని ఎక్కడికైనా వెళ్ళమని చెబుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు, గతంలో జరిగిన పరిస్థితులను చూసి మీరేం చేయొద్దు, భయపడవద్దు. అక్కడ ఉన్న జనాంగమును చూసి భయపడవద్దు. అక్కడ ఉన్న ప్రజలను చూసి భయపడవద్దు. వెళ్ళమంటున్న వాడెవడు? దేవుడే. వెళ్ళు అక్కడికి. నేను నిన్ను గొప్ప జనాంగముగా నేను చేయబోతున్నాను. ఇప్పుడున్న ఈ జనాంగమే కాదు, ఇంకా ఎంతో గొప్ప జనాంగముగా చేయబోతున్నాను. నువ్వు భయపడక వెళ్ళు అని దేవుడే అతనిని ప్రోత్సాహపరిచి బలపరిచి ఐగుప్తునికి ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. ఎస్, 4వదిగా మీ దాంపత్య జీవితంలో ఇలాంటి భయాలు ఒకవేళ వస్తాయేమో నాకు తెలియదు. అయితే ముందుగానే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడే ఒకవేళ మీ జీవిత యాత్ర ఇక్కడ కూర్చుని వారు అలాంటి భయాలలో వెళుతున్నారేమో నాకు తెలియదు. దేవుడు వెళ్ళమని చెబుతున్నాడు. వెళ్ళమని చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న స్థితిగతులకు మీరు భయపడవద్దు. మనకు తెలుసు అపోస్తుల కార్యము 9వ అధ్యాయముల సంఘటన. గ్రుడ్డివాడైపోయి క్రింద పడి ఉన్నాడు. క్రింద పడి ఉన్నట్టు యొక్క ఆ సౌలుతోటి దేవుడు ఒక సన్నివేశాన్ని చూపిస్తున్నాడు. నీ దగ్గరకు నా దాసుడు వస్తాడు, నీ కళ్ళ మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు, నీ కళ్ళు బాగవుతాయని దేవుడు చూపిస్తున్నాడు. నువ్వు లేచి తినని వీధికి వెళ్ళని చెప్పాడు. అదే సమయంలో దేవుడు తన దూతను ఏం చేశాడు? అననీయ దగ్గరకు పంపించాడు. అననీయ దగ్గరికి పంపిస్తే, అననీయ నువ్వు వెళ్ళు, పలానా చోట తార్సువాడైన సౌలు పడి ఉన్నాడు, నువ్వు వెళ్ళు ప్రార్థన చేతన కొరకంటే, మనాడు అననీయ ఏమన్నాడు? వెళ్ళడా? ఏది పలకండి, చాలాసార్లు చెప్పే మీకు ఆ మాట. చదవండి 9వ అధ్యాయం 8వ వచనం.
చదవండి. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు, ఏ మనుష్యుడు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నావో, వెళ్ళమంటున్నావు ఆ మనుష్యుడు, ఆ సౌలు అనే మనుష్యుడు, ఆ చదురా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు అని అతని వలన ఐగుప్తుల గురించి అనేకుల వలన నేను వింటినా. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని. ఏంటయ్యా నువ్వు అక్కడికి వెళ్ళమని చెప్తున్నావు? ఇప్పటికే ఎంత భయంకరంగా చేస్తూ వచ్చాడు సౌలు. ఏంటి అక్కడికి వెళ్ళమంటున్నావు? ఇక్కడ వల్ల మమ్మల్ని కూడా పట్టుకోవటానికి కొరకు అతడు బయలుదేరి వస్తున్నాడు. దేవుడు ఏం సమాధానం చెప్పలేదు. నువ్వు వెళ్ళు అక్కడికి అన్నాడంతే. రెండవసారి వెళ్ళమన్నప్పుడు ఏం చేశాడు? వెళ్ళాడు. తన భయములుగా ఆవరించి ఉన్న ఒక్కటి అక్కడ లేదు. దానికి పూర్తి భిన్నముగా ఉన్నాడు. ఇప్పుడు చేతులు జోడించాడు. ఒకప్పుడు చేతులలో కత్తులు కటారాలు ఉండేవి సౌలు చేతుల్లో. ఇప్పుడు 2 చేతులు జోడించి అననీయ దగ్గర కూర్చొని ఉన్నాడు. మోకాళ్ళ దండేసి కూర్చొని ఉన్నాడు. పరిస్థితి అంతా మారిపోయింది. అవును, దేవుడు చెబుతూ ఉన్న స్థలమునకు వెళ్ళమంటున్నప్పుడు నీ మనసులో రకరకాల ఆలోచనలు రావచ్చు. ఆ స్థలమును గురించి కానీ, ఆ వ్యక్తిని గురించి కానీ, ఆ స్పెషల్ గురించి కానీ రావచ్చు. అయినప్పటికీ భయపడవద్దు. దేవుడే వెళ్ళమంటున్నాడు కాబట్టి వెలుట ద్వారా నీవును నీ కుటుంబమును ఏమవుతుంది? మేలు పొందుతుంది. అనేకులుగా విస్తరించి మీరు ఏమవుతారు? ఫలిస్తారని ఆనాడు యాకోబుతో చెప్పాడు. ఆనాడు అననీయాతో కూడా దేవుడు చెప్తూ వచ్చాడు. తద్వారా వారు ఆశీర్వాదాన్ని చూశారు కానీ శాపాన్ని వారు చూడలేదు. సో 4వ భయం అది. 5వ భయమును చూసి మనం ముగించేసుకుందాం. 50వ అధ్యాయం, ఆది కాండమే 50వ అధ్యాయం 21వ వచనం చదువుతారా? కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదునని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా ఎవరితో మాట్లాడుతున్నారు? యోసేపు తన అన్నలతో. ఎందుకంటే ఇప్పటి వరకు తన తండ్రి అయిన యాకోబు ఉన్నాడు. యాకోబు వాళ్ళ తండ్రి అయిన యాకోబు నాన్న చనిపోయాడు. చనిపోయిన తర్వాత అన్నలకు భయం వేసింది. ఎందుకు? 37వ అధ్యాయములో అన్నలు ఏమన్నారు? రే, ఆ కలలకు అనేవాడు వస్తున్నాడు రా, ఆ కలలకు అనేవాడు వస్తున్నాడు. వీడి కలలు ఏమవుతాయో చూద్దాం ఈరోజు, వీడి కలలు ఏమవుతాయో చూద్దామని చెప్పి ఒక్కొక్కడు ఒక్కొక్క మాట మాట్లాడుకుంటూ యోసేపు తీసుకొచ్చిన ఆహారమును తింటూ పరిహాసము చేస్తూ అపహాస్యము చేస్తూ అతని కలల గురించి రకరకాలుగా మాట్లాడుతూ కొట్టారు, దున్నారు, గుంటలో పడేశారు, ఇంకా ఇది రకరకాలుగా చేశారు. ఒక వస్తువులాగా అమ్మేశారు, ఒక పశువులాగా అతను. అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పటి వరకు నాన్న ఉన్నాడు కాబట్టి మనల్ని వదిలిపెట్టాడు. ఇప్పుడు నాన్న పోయాడు, తర్వాత మన సంగతి ఏందో చూస్తాడని అన్నలందరూ భయపడుతూ ఉంటే యోసేపు మాట్లాడుతున్నాడు. మీరు ఎట్టి పరిస్థితులలో భయపడవలసిన పనే లేదు. ఎస్, 5వదిగా మీ భవిష్యత్తు జీవితాన్ని గురించి, మీ యొక్క భవిష్యత్తు యొక్క బిడ్డల జీవితాన్ని గురించి ఏమవుతుందో అని ఒకవేళ భయముతో ఒకవేళ మీ జీవిత యాత్రలో వెళ్ళిపోతున్నారేమో, గుర్తుపెట్టుకోండి. యోసేపు అయితే తన బతికున్నంత వరకే పోషించాడు. కానీ మన దేవుడు మనము చనిపోయేంత వరకు మనలను, యోసేపు చనిపోయిన తర్వాత కూడా వారు దాదాపుగా ఐగుప్తులో 430 సంవత్సరములు ఏం చేయబడ్డారు? దేవుని చేత పోషించబడ్డారు. ఒకరు కాదు సుమ,
2 కాదు సుమా, 6 లక్షల మంది కాల్బలం. ఎట్టి పరిస్థితులలో, భయంకరమైన శ్రమలలో సైతం, భయంకరమైన కష్టములలో సైతం వారు పోషించబడుతూ వచ్చారు. సో 5వదిగా జ్ఞాపకం చేసి ముగిస్తున్నది అదే, మీ భవిష్యత్తును గురించి ఏమాత్రమే కానీ భయపడవద్దు. నిన్ను పుట్టించిన వాడు నీ భవిష్యత్తును కూడా కనుక ఆయన చేతిలో ఉంది. ఆయనకి తెలుసు నీవు ఎంతకాలం బ్రతకాలో, నీ పిల్లలు ఎంతకాలం బ్రతకాలో, వారికి ఏ సమయంలో ఏది అవసరమో సమస్తమును ఎరిగినా సమస్తమునకు ఆయన ఎవరు? ఆధారమైన 17వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం ఇందాక చదివారు చూసారా? అక్కడ చూడండి ఒక పదం, ఆ వచనం చూసుకొని మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యం గ్రంథము 17వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. 31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబడే ఒక దినము నిర్ణయించినాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారమును కలుగజేసి, అందరికీ ఆధారమును నమ్మటానికి కలుగ చేసిన వాడు దేవుడు. సో ప్రపంచంలో మనుషులు మర్చిపోతారేమో కానీ సృష్టించిన సృష్టికర్తని దేవుడు మర్చిపోయేవాడు కాదు. నేను ముగిస్తున్నాను. ఇక్కడ 2 భాగాలుగా జ్ఞాపకం చేశాను. చేరి వచ్చిన ప్రియమైన సంఘమా, చేరి వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి మన అంతరంగాన్ని పరిశీలన చేసుకుందాం. ఆయన ఎన్నో మేలులు చేశాడు. ఫీబీ కుటుంబంలో అయితే వారికి బిడ్డనిచ్చాడు. వారి యొక్క దాంపత్య జీవితంతో కాపాడుతూ వచ్చాడు. అనేక విషయాలలో వారికి సహాయపడుతూ వచ్చాడు. కృతజ్ఞతగా దేవుని స్తుతించి ఆరాధించడానికి కొరకై ఈ చిన్నపాటి కూడిక ఏర్పాటు చేసుకోవటమే కాదు, భవిష్యత్తులో కృతజ్ఞతలై జీవించాలని కోరుకుంటున్నాడు. ఈనాడు ఇక్కడ చేరి వచ్చిన మనం, దేవుడు ఎన్నెన్నో మేలులు చేశాడు. కృతజ్ఞుడవై ఉన్నావా? కృతజ్ఞురాలవై ఉన్నావా? ఆయన నామమును ప్రకటిస్తున్నావా? అనేక జనులలో ఆయన కార్యములను తెలియపరుస్తున్నావా? లేదా మొదటిదిగా పరిశీలన చేసుకో. 2వది, నీవు ఎట్టి భయములో ఉన్నావో 5 రకాలు జ్ఞాపకం చేస్తాను. 5 రకాలైన భయాలలో ఎట్టి భయములలో ఉన్నావో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు భయపడకుమని సెలవిస్తున్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను. నీకున్న భయం అది నాకు మించినది కాదు. నాకు చేత కాని భయమేమి కాదు అది నీకున్నది. నేను చేయగలను. నమ్ముటకు నీకు ఆధారముని నేను కలుగు చేస్తున్నాను, ఇదిగో చూడు అని ఆ విధముగా తెలియపరుస్తుండగా, నీవు ఈ రాత్రి దేని కొరకై భయపడుతున్నావో నాకు తెలియదు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉంటే ఆ భయంకరమైన ఆ భయములో నుంచి బయటికి రా. ఆ విధముగా నీకు చేసిన మేలులు, చేయాలని కోరుకుంటున్న మేలుల విషయములో ఆ దేవాతి దేవుడు నీ కొరకే నా కొరకే సిద్ధముగా ఉంటుండగా, ఇన్ని మేలులు చేసిన దేవుడు మనందరు రక్షించి మన పాపములను క్షమించి పరలోక రాజ్యమేమటానికి కొరకాయ ఆయన తన మహిమను విడిచిపెట్టుకొని వచ్చి ఈ లోకములో మన చేతులతో చేసిన పాపమును బట్టి ఆయన చేతులలో పొడవబడి, ఆయన కాళ్ళతో చేసిన పాపమును బట్టి కాళ్ళలో పొడవబడి, తలతో చేసిన పాపమును బట్టి తల మీద ముండ్ల కిరీటం అల్లబడి, అలాగ శరీరంతో చేసిన పాపమును బట్టి శరీరం అంతా దున్నబడి, మన హృదయంతో చేసిన పాపమును బట్టి ఆయన ప్రక్కన పొడవబడి మనలను మన పాపము నుంచి విమోచించటానికి కొరకాయ ఆయన ఇంత బలియాగము చేయవలసి వచ్చింది. ఇంతగా తన యొక్క ప్రాణమును క్రయధనముగా పెట్టవలసి వచ్చింది. ఆ ప్రేమకు నీ నుండి కోరుకుంటుంది ఏమీ కాదు, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్మని కోరుకుంటున్నాడు. సామెతలు 26-23 ప్రకారముగా నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఇంకా కఠినం చేసుకుని వెళ్ళిపోతావా? ఆ కలువరి సిలువ ప్రేమ చూపించిన దేవుని ప్రేమను
నెట్టివేసుకుంటూ వెళ్ళిపోతావా? ఒక్కసారి పరిశీలన చేసుకొని ఆ పాపుల రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తుని చేర్చుకో. నీ హృదయంలో ప్రభువా నేను పాపినని ఆ సిలువలో దొంగకు వలె, అలాగే నీ దేవాలయమునకు దగ్గరకు వచ్చి దూరం నిలబడిన సుంకరికి వలె పాపిని నేను అని క్షమాపణ కోరుకో. దేవుడు ఈరోజైనా నీ పాపమును క్షమించి తన బిడ్డగా చేసుకోవటానికి కొరకాయ నిన్ను సిద్ధముతోటి ఆయన చేతులు చాచి పిలుచుచున్నాడు. లేదు అంటావా? ఆయన ఏమి నిన్ను బలవంతం చేయ. ఒకరోజు మనందరికీ తీర్పు ఉన్నది. ఆ దినమున క్రీస్తు యేసు ప్రభుని నమ్మని వారు పాతాళమునకు, క్రీస్తు యేసు ప్రభుని నమ్మిన వారు దేవుని రాజ్యమునకు కొనుగోబడతారు. లోకాస్వార్త 16వ అధ్యాయములో దరిద్రుడైన లాజరు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాడు. ధనవంతుడైనట్టు వాడు పాతాళములో మిగులు బాధపడుతున్నాడు. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నావు? నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారు కూడా గొప్ప ఈ ఆత్మరక్షణ పొంది దేవుని రాజ్యమునకు వారసులు కాగలరు. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ రండి, ప్రార్థన చేయండి. రండి. బ్రదర్ కూడా సేవ చేస్తుంటాడు నాలాగనే. రండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు 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 అనసు మహాదూతల చేత మానక గాన ప్రతి గానముల చేత నిత్యము స్తుతించబడుతున్న మా దేవా,